నువ్వు ప్రార్థన చేయలేకపోవడానికి కారణం ఏంటి అంటే ఎక్కడో పొరపాటు జరిగింది నీ వలన. ఏంటా పొరపాటు? సింపుల్గా ప్రార్థన చేయలేకపోతున్నావు అంటాను, కానీ పొరపాటు జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది పొరపాటు? నువ్వు విచారించుకోవాలి. ఎక్కడ? యెహోషువ ఏం చేశాడంటే ఈజీగా ఏంటి, ప్రార్థించకుండా, దేవుని దగ్గర విచారించకుండా పంపించాడు. చూసారా? మీకు అర్థమవుతుందా ఇప్పుడు ఎందుకు మీరు ప్రార్థన చేయలేకపోతున్నారు, ఎందుకు దేవుని సన్నిధిలో నిలకడగా ఉండలేకపోతున్నారంటే కారణం ఏంటి తెలుసా? ఏదో తేడా జరుగుతుంది, ఏదో పొరపాటు పని, ఏదో శాపం, ఏదో పాపం మనం వెంటాడుతూ ఉంది. ఎక్కడ చేసాం పొరపాటు? అది సరి చేసుకోకుండానే తెలియదు యెహోషువకు. వెళ్ళిపోయాడు యెహోషువ వెళ్ళిపోయాడు, పంపించేశాడు. ఎవరి మాటలు విన్నాడు? మనుషుల మాట విన్నాడు. దేవుని దగ్గర అసలు విచారణ